హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% పిఆర్సి ఫిట్మెంట్ అండి 2 DAల విడుదల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఇతర పథకాల అమలు తీరుపై ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఇచ్చిన ప్రయోజనాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యొక్క వివరాలు తెలుసుకుందాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమం ఎలా ఉండింది అంటే, కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అధిక వేతనాలను అందించిన ఘనతను కలిగి ఉంది అనేది చెప్తున్నారు. మొదటి పిఆర్సి విషయానికి వస్తే, సో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తర్వాత ఉద్యోగులకు 42% ఫిట్మెంట్ ప్రకటించారు. సో పిఆర్సి కోసం అప్పట్లో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా అని అయితే చెప్తున్నారు. ఇక రెండవ పిఆర్సి, ఆ తర్వాత రెండవసారి 32% పిఆర్సిని ఫిట్మెంట్ని అయితే అందించారు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 72% పిఆర్సిని అయితే అందించడం జరిగింది అని చెప్తున్నారు. ఇక డిఏలు, కరోనా మహమ్మారి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి డిఏలను అప్పుడే చెల్లించేది. ఉద్యోగులకు ఎటువంటి బకాయిలు లేకుండా అయితే చూసేది. మరి హోంగార్డుల జీతాల విషయానికి వస్తే పెంపు, హోంగార్డుల జీతాన్ని 12,000 నుంచి 29,000 అయితే పెంచింది. పోలీసు సంక్షేమ విషయానికి వస్తే పోలీసులకు కొత్త వాహనాలు, రిజిస్ట్రేషన్ అలవెన్స్లు నెలకు 7,500 అందించడం ద్వారా వారి గౌరవాన్ని పెంచింది. ట్రాఫిక్ కానిస్టేబుల్కు 30% అదనపు వేతనం అయితే ఇచ్చింది గత ప్రభుత్వం. మరి దీప నైవేద్య పథకం అని ఆలయాల అర్చనలకు కూడా దీప నైవేద్యం కింద మొత్తాన్ని 2,500 నుంచి 10,000 వరకు పెంచింది. అంగన్వాడీ ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లకు ఈ వర్గాల సంక్షేమానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక ఆచరణలో కనిపించడం లేదని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ప్రధాన విమర్శలు ఏంటంటే, మొదటిది డిఏ బకాయిలు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ అయితే ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో డిఏలు పెండింగ్ లేవని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాము అని హామీ ఇచ్చిన ఆ హామీ అనేది నెరవేరలేదు. ఇక రెండవది పిఆర్సీ అమల్లో జాప్యం. 6 నెలల్లో పిఆర్సీ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్న పిఆర్సీ అమలుకు ఎలాంటి పురోగతి లేదు. సో కనీసం పిఆర్సీ ప్రస్తావన కూడా చేయడం లేదని దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మూడవది ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో వైఫల్యము. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే 2 ఏళ్లు గడుస్తున్న ఓపీఎస్ అమలుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక నాలుగోది సిపిఎస్, నిధుల దారి మళ్లింపు. సిపిఎస్ ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బులను 15 నెలలుగా ప్రభుత్వం జమ చేయటం లేదని, సుమారు 55,000 కోట్ల నిధులు దారి మళ్లించబడ్డాయని అయితే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల రేపు ఆ ఉద్యోగులకు పెన్షన్ ఎలా వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదవది పోలీసుల సంక్షేమంపై నిర్లక్ష్యం. పోలీసులకు ఈ మేరకు 5 సరెండర్ లీవ్లు, 14 టీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన స్టేషన్ అలవెన్స్ 75,000 రూపాయలు కూడా రద్దు చేయబడింది. పోలీసు వాహనాలకు పెట్రోల్ బిల్లుల విడుదల కాకపోవడం, దీంతో పెట్రోల్ పంపుల యాజమాన్యాలు పోలీసులను బెదిరించే పరిస్థితి ఏర్పడింది. ఇది పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు ఉన్నాయి. ఆరోది హోంగార్డుల జీతాల పెంపు. ఈ పెంపులో మోసం. కేసీఆర్
12,000 నుంచి 29,000కు పెంచిన హోంగార్డుల జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 75,000కు మాత్రమే పెంచిందని, ₹75 మాత్రమే పెంచిందని, అది కూడా డ్రెస్ అలవెన్స్ రద్దు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక చిరు ఉద్యోగుల వేతనాలు అలవెన్స్ల పెండింగ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నుండి 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలే రావటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్న కామాటీలు, వాచ్మెన్లకు నెలల తరబడి వేతనాలే అందటం లేదు. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని వాచ్ గార్డులకు 12 నెలలుగా జీతాలు రావటం లేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్లపైన ఆందోళన చేయాల్సి వస్తోంది. రేషన్ డీలర్లకు కమిషన్ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ను కూడా 5 నెలల్లోగా పెండింగ్ పెట్టారని, దీంతో రేషన్ డీలర్లు రేషన్ షాపులను బంద్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక 8వది ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్. ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదిగా నిధులు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం 20,000 కోట్లు కేటాయించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని, దీనివల్ల కళాశాలలు బంద్ చేసేందుకు సిద్ధమవుతున్నాయని విమర్శలు అయితే వచ్చాయి. ఇక 9వది ధూప దీప నైవేద్య పథకం నిధుల విడుదలలో జాప్యం. కేసీఆర్ ప్రభుత్వం 10,000కు పెంచిన ధూప దీప నైవేద్య నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలలుగా విడుదల చేయటం లేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్. గత 22 నెలల్లో సుమారు 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, దీనివల్ల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నెల 750 కోట్లు చెల్లించి బకాయిలు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. ఇకపోతే ఉద్యోగ సంఘాల నాయకులపై బెదిరింపులు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ హక్కులను గురించి ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఏసీబీ దాడులు చేయిస్తామని హెచ్చరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు అయితే ఈ మేరకు మొత్తానికి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్ని డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అయితే కోరుతోంది. అందులో ఏంటంటే ఈ డిమాండ్స్: పెండింగ్లో ఉన్న 5 డిఏలలో వెంటనే విడుదల చేయాలి, 6 నెలల్లోగా పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్ అరియర్స్, అలాగే పీఎఫ్ అలవెన్స్లు, టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి, సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధులు 5,500 కోట్లను తిరిగి జమ చేయాలి, చిరు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుందని, శాసనసభలోనూ ఈ డిమాండ్లు లేవనెత్తుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెదిరింపులకు భయపడకుండా తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చింది. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షపై విమర్శలు కూడా వచ్చాయన్నమాట. ఇదే సందర్భంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ హామీ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా గోధుమల మద్దతు ధర పెంపు, వరి మద్దతు ధర పెంపులో చూపిస్తున్నటువంటి వివక్షపై ఆందోళన వ్యక్తం చేశారు. గోధుమలకు మద్దతు ధర పెంపు. కేంద్ర ప్రభుత్వం గోధుమలకు క్వింటాల్కు 160 పెంచి మద్దతు ధరను 2,585గా నిర్ణయించింది. వరికి తక్కువ మద్దతు ధర. వరి విషయానికి వస్తే కేవలం ₹69 మాత్రమే పెంచి క్వింటాల్ 2,369గా మద్దతు ధరనైతే నిర్ణయించారు. సో విమర్శలు: వరికి ఒక నీతి, గోధుమలకు ఒక నీతి అవలంబించడం సరికాదని, ఉత్తర భారతదేశ రైతుల పట్ల ఒకలాగా, దక్షిణ భారతదేశ రైతుల పట్ల మరొకలాగా వ్యవహరించడం వివక్ష కిందికి వస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రం కాబట్టి ఈ వివక్ష వల్ల తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. గోధుమలతో సమానంగా మద్దతు ధర ఇస్తే క్వింటాల్కు 220 నుంచి అదనంగా వస్తాయి. దీనివల్ల ఎకరాకు సుమారు 7,000 నష్టం జరుగుతుందని, ఇది తెలంగాణ రైతులకు అన్యాయమని ఆరోపణలున్నాయి. తెలంగాణ నుండి ఎన్నికైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ మరియు 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు వరికి కూడా గోధుమల ధర తరహాలోనే మద్దతు ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం పక్షపాత వైఖరిని ప్రశ్నించారు.
సో ఇంకా మొత్తానికి తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, ఇతర వర్గాలు ప్రభుత్వాల తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి న్యాయం చేయాలని డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి ఫ్రెండ్స్.